ప్రార్థన. చెప్పువాడు సాక్ష్యమిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే మీరు కారని చెప్పని వాక్య హెచ్చరికను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారని చెప్పిన మీ వాగ్దాన హెచ్చరికను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరేమి చెప్పవలసినదో ఆ గడియందే పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పనని సెలవిచ్చిన నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అడిగిన ప్రతి ఒక్కరికి మీ పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. క్రీస్తు ప్రేమ కృపా వాగ్దానమును బట్టి అయ్యా మేమందరము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఘన శక్తి గల నామమున ఈ సమయమున మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు బ్రతిమలాడుకొనుచున్నాము. యేసు రమ్ము మాలోకి నాలోకి రమ్ము, నీ పరిశుద్ధాత్మ శక్తి ఇమ్మని బ్రతిమలాడుకొనుచున్నాము. ఆత్మదేవా మీరు మా మధ్య సంచరించుచున్నారన్న భయముతోనూ భక్తితోనూ మీ స్వరమును వినగలిగే సిద్ధ మనసును ఆత్మ చెవిని మీరు మాకందరికి తెరచినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. బలహీన పాత్రను క్షమించి కనికరించి క్రీస్తు రక్తధారల చేత నా పెదవులను నాలుకను స్వరమును స్వరపేటికను ఆత్మను మనసును హృదయమును బ్రెయిన్ నరమును కడిగి శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మతో నింపి తిరిగి నీ సాక్షిగా నీ జనుల మధ్య నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ సమయమును మమ్ములను యేసు వాక్యమును వాక్య ధ్యానమును మా అందరి ఆత్మలను మనసులను హృదయములను తలంపులను ఆలోచనలను వినికిడిని గ్రహింపు శక్తిని మా పెదవులను నాలుకలను స్వరములను స్వరపేటికలను యేసు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల నడుపుదల కాపుదలకు యేసు గాయపడిన హస్తముల ఆధిపత్యమునకు క్రీస్తు సంపూర్ణ అధికారమునకు యేసు ఆశీర్వాదముకు సమర్పిస్తూ క్రీస్తు కృపాసనము యొద్ద ఎత్తి పట్టుకొనుచు యేసు ఘన శక్తి గల నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. షైన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ప్రకాశించుము. యేసుప్రభువారు చెప్పినాడు మత్తయి సువార్త 5:14-16 వచనాల్లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, ఇంటి వారికి అందరికీ వెలిగించుటకై దానిని దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్న. హల్లెలూయా. మనుషుల ఎదుట, లోకమంటే మనుషుల ఎదుట మీ వెలుగు అంటే క్రీస్తు కొరకు ప్రకాశించాలి. మనం క్రీస్తు అంటే వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కనుక వీ మస్ట్ షైన్ ఫర్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో అనగా మనుషుల ఎదుట క్రీస్తు కొరకు మనము ప్రకాశించాలి. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు దేవుని వాక్యమును గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో పరలోకపు ఒత్తిడితో యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అన్నాడు. వెళ్ళవలసి వచ్చాను అంటే ఎవరో ఒత్తిడి చేస్తున్నారు. హెవెన్లీ బిడింగ్ అన్నాడు. ఎందుకని? ఈ సమరయులు, గలిలయులు, నజరేయులు వీరందరూ వెలివేయబడిన వారు, అంటరాని వారిగా త్రోసి వేయబడిన వారు. ఎవరి చేత? ఈ కులమతాంధకారుల చేత, ఈ కులకట్లు మత ముట్ల చేత వెలివేయబడిన వారు, అంటరాని వారిగా ఊరి బయటకు తోసివేయబడిన వారు. యేసుప్రభు వారు యూదుల్లోనే పుట్టాడు, అగ్ర కులంలోనే పుట్టాడు అనాడు. కానీ ఇప్పుడు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చానన్నాడు. హోల్ హెవెన్లీ బిడ్డింగ్, పరలోకపు ఒత్తిడితో మూవ్ అన్నాడు. అప్పుడు సమయము 12 గంటల మధ్యాహ్నం, అంటే మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉండే సమయము. ఎండలో నడుస్తుంటే నెత్తి కాలుతుంది. ఆ టైము ఆకలి, కడుపు కాలుతుంది, కాళ్ళు కాలుతాయి. అటువంటి పరిస్థితుల్లో విలేజ్ మినిస్ట్రీ, గ్రామీణ సేవలో యేసుప్రభు వారు పదండి అన్నారు శిష్యులతో. అడుగు వేసేసాడు ముందుకి. ఈ శిష్యులు పాపం చేపలు పెట్టేవారు, చదువు లేనివారు, సంస్కారం లేనివారు, నీసు కంపు కొట్టేవారు.
కానీ తెలివితేటలు కలిగిన వారు. ఎందుకని? చేపలు బాగా తింటారు. వాళ్ళ వృత్తే చేపలు పట్టే వృత్తి. ఎప్పుడైతే మరి గురువు యేసుప్రభు వారు మరి ఆ ఎండలో 12 గంటల వేళ మా మిట్ట మధ్యాహ్నం మండు టెండలో ఆయన ముందడుగు వేసేశాడు సమరయ మార్గమున. ఇక ఏం చేస్తారు? శిష్యులు కూడా మెల్లగా లేచి ఆయన వెంట బయలుదేరారు. సమరయలోని గ్రామము సుఖారు గ్రామము. ఆ గ్రామం ఊరి బయటకు వచ్చారు. పాపం నెత్తి కాలుతుంది, తల కాలుతుంది, కాళ్ళు కాలుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఆకలితో కడుపు కాలుతుంది. ఎలకలు పరిగెత్తుతున్నాయి కడుపులో ఈ శిష్య బృందానికి. ఆ ఊరి బయటికి రాగానే ఆ ఊరి బయట బావి కనబడింది యేసుప్రభు వారికి. ఆగాడు ఒక క్షణం, చూసి ఆ బావి వైపు అడుగులు వేశాడు. ఎప్పుడైతే బావిని చూసి ఊరి బయట, అప్పుడు పెద్ద పెద్ద బావులు, ఆ ఊరి బయట పెద్ద బావిని చూసి అటు అడుగులు వేశాడో వీళ్ళకి అర్థమైపోయింది. కొంపదీసి ఇప్పుడు ఈ బావి దగ్గర మీటింగ్ పెట్టాడనుకో, నెత్తే కాదు, కడుపే కాదు, కాళ్ళే కాదు, మొత్తం కాలిపోతాం మనం ఇక్కడ మీటింగ్లో అనుకుని ఈ శిష్యులు ఏం చేశారు అన్నారు. ఇది మంచి ఇంటెలిజెంట్ పీపుల్. ఎందుకు? చేపలు బాగా తింటారు, తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడు యేసుప్రభు వారు నవ్వు తెలుసు కదా, మన హృదయాలోచనలు యేసుప్రభు వారికి తెలుసు. నవ్వుతూ చూశాడు శిష్యుల్ని. వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా మేము వెళ్ళి మేము తిని మీకు కూడా తీసుకొస్తాం అన్నారు. యేసుప్రభు నవ్వి సరే అన్నాడు, తరకాయ ఊపాడు. అంతే ఈ శిష్య బృందం అంతా కదిలి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. యేసుప్రభు ఒంటరిగా అక్కడికి వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావిని గురించి కూడా చక్కని మాట రాశాడు. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన బావి కాడ అన్నాడు. యాకోబు ఎవరు? మోసగాడు. యోసేపు ఎవరు? వెలివేయబడిన వాడు. ఆ బావి దగ్గర వచ్చి యేసు కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? ఇప్పుడు చూపిస్తాడు. అక్కడ మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మండు టెండలో ఒక స్త్రీ కడవ పుచ్చుకొని, కుండ పుచ్చుకొని, నీళ్ళ కొరకు సంకన పెట్టుకొని, ముసుగేసుకుని గబా 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 నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ ముఖం నిండా చెమటలు పట్టున్నాయి. భయాందోళన ఆమె కళ్ళల్లో కనబడుతుంది. భయాందోళనలతో, చెమటలతో, ముసుగేసుకుని, ఎవరు నన్ను చూడకూడదన్న భయముతో, ఆందోళనతో ఆమె కడవ పుచ్చుకుని ఊరి బయట ఈ బావి కాడ దగ్గరికి పరిగెత్తుకుంటూ పరుగు నడకతో వచ్చింది. ఎప్పుడైతే ఆవిడ వచ్చిందో యేసుప్రభు వారు అమ్మా అన్నాడు. గుండెలు చల్లన్న ఆవిడ. ఈయనెవరు? నన్ను అమ్మ అని పిలిచింది అని కళ్ళెత్తి ఆయనలోకి చూసింది. ఎప్పుడైతే కళ్ళెత్తి చూసిందో వెంటనే యేసుప్రభు వారు, అమ్మా దాహమునకు కొంచెం నాకు నీళ్ళియమ్మ అన్నాడు. ఏ నీళ్ళ కొరకు వచ్చిందో ఆ నేల మీద నుంచే సంభాషణ ప్రారంభించాడు. వెంటనే ఆవిడంది, ఈ సమరస్త్రీ అంది, అయ్యా నువ్వు యూదుడువు కదా, సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలా అడుగుచున్నావు? ఇమీడియట్ కింద ఒక వరుస రాశాడు. ఎందుకు ఆ మాట ఉందంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ బయలుదేరి ఈ కులకట్లు, మతముట్లు అక్కడ బయటపడ్డాయి. They are all outcast people, Samaritans. వారిలో వెలివేయబడిన స్త్రీ ఈ సమరయ స్త్రీ. ఇప్పుడు అంటాడు, చూడు, లుక్, ఆ దృశ్యాన్ని చూడండి అయ్యా అన్నాడు.
ఎందుకని? యాకోబు మోసగాడు వెలివేయబడిన తన కుమారుని యోసేపుకిచ్చిన బావి కాడ వెలివేయబడిన స్త్రీ, వెలివేయబడిన యేసు ప్రభువారు. హల్లెలూయా. ద డైలాగ్ బిట్వీన్ దీస్ టూ అవుట్కాస్ట్ పీపుల్. వారిద్దరి మధ్య సంభాషణ. ఆ గొప్ప దృశ్యాన్ని చూడండి. కులకట్లు తెగగొట్టి మతముట్లు పడగొట్టే దృశ్యాన్ని చూడండి అక్కడ అన్నాడు. ఈ కులము మతమే మానవ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసింది. డివైడెడ్ ద హ్యుమానిటీ అన్నాడు. మానవతను ముక్కలు చేసింది. ఈ కులము మతము మనిషిని విడదీసింది. అనవసరమైన ప్రశ్నలకు యేసుప్రభు వారు జవాబు ఇవ్వడు. నువ్వు యూదుడవు కదా, సమరయ స్త్రీని నన్ను నీవేళ అడుగుతున్నావు దాహమునకిమ్మని అంటే జవాబు చెప్పాలి. ఏమన్నాడు మరి? అమ్మా, నీవు దేవుని వరమును, గాడ్స్ గిఫ్ట్. యేసుక్రీస్తు ఎవరు? గాడ్స్ గిఫ్ట్. అంటే నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో, అంటే నేను ఎవరో నీవు ఎరిగితే, నీకు తెలిస్తే నీవే నన్ను అడుగుతావు, నేను నీకు జీవజలమిస్తాను అన్నాడు. హల్లెలూయా. సువార్తలోకి వచ్చేసాడు. నీళ్ళల్లో నుంచి సంభాషణ ప్రారంభించి ఇప్పుడు సువార్త జీవజలముకు వచ్చేసాడు. నీవే నన్ను అడుగుతావు, నేనెవరో నీకు తెలిస్తే, నేను అడుగుతున్నవాడెవడో నీవు ఎరిగి ఉంటే, నేను దేవుని వరమును, గాడ్స్ గిఫ్ట్ను తెలిసి ఉంటే నీవే నన్ను అడుగుతావు, నేను నీకు జీవజలమనిస్తాను అన్నాను. ఆవిడికి అర్థం కాల జీవజలం అంటే. అందుకే బావిలో చూసింది. అయ్యా, ఈ బావి చాలా లోతైనది కదా, నీకు చేదుకొనేటకు నీ చేతిలో ఏమీ లేదు కదా, ఎలా జీవజలాన్ని నీవు నాకు ఇస్తావు? అయినా మా పితరులు, మా యాకోబు తాను తన పిల్లలు తాగి ఈ బావిని మాకిచ్చారు. ఆ యాకోబు కన్నా గొప్పవాడివా? చెప్పాను కదా, అనవసరమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వడు యేసుప్రభు. జవాబు ఇవ్వాల. ఏమన్నాడు? అమ్మా, ఇప్పుడు వచ్చేసాడు అసలు సువార్తలోకి. ఈ నీళ్లు తాగితే మరలా నీకు దప్పికేస్తుంది. ఇప్పుడు ఈ కడవలో, ఈ కుండలో నీళ్లు మోసుకుని పోతావు, అయిపోతాయి. మళ్ళా రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఎండవేళ నడుచుకుంటూ వస్తావు, నీళ్ళ కొరకు తీసుకెళ్తావు, తాగేస్తావు, అయిపోద్ది. మళ్ళా రేపు మధ్యాహ్నం వస్తావు, మళ్ళీ వెళతావు, మళ్ళీ రేపు మధ్యాహ్నం వస్తావు. ఈ నీళ్లు తాగితే మరలా నీకు దప్పికేస్తుంది. అయితే నేనిచ్చి నీళ్లు త్రాగు ప్రతి వాడు ఎన్నడూ దప్పిక కొనడమ్మా. వాని కడుపులో నిత్య జీవము కొరకైన ఊరెడి నీటి బుగ్గగా ఉండును నా జీవజలము అన్నాడు. హల్లెలూయా. అదిరిపోయింది. గొప్ప సువార్త విన్నది. అందుకే వెంటనే అంది, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యి అంది. ఎందుకంటే ఈ సంఘానికి, సమాజానికి భయపడి, భయాందోళనతో, ఎవరు నన్ను చూస్తారు, ఏమంటారు అన్న భయాందోళనతో ఈ మిట్ట మధ్యాహ్నం 1 గంటకు 12 గంటలకు మండు టెండలో నీళ్ళ కొరకు పరిగెత్తుకొస్తున్నానయ్యా. ఈ సంఘానికి, సమాజానికి భయపడి వస్తున్నానయ్యా. సాధారణంగా నీళ్లు తెల్లారుగా పొద్దున పూటో, చల్లటి పూటో, సాయంకాలం పూటో అందరూ కలిసి వచ్చి నీళ్లు తోడుకొని పోతారయ్యా. కానీ నేను ఒంటరిగా ఈ మిట్ట మధ్యాహ్నం ఎందుకు వస్తున్నాను? నా జీవిత నా బ్రతుకును చూసి నేను భయపడుతున్నానయ్యా. ఆ నీళ్లు నాకు ఇచ్చేయ్యా. ఇక ప్రతి దినము ఇంత దూరం నేను రాకుండానట్లు, ఈ భయాందోళనతో గురి కాకుండానట్లు, ఈ సంఘం సమాజం యొక్క అవమానాల సంఖ్యల కన్నీళ్లలో నేను నలిగిపోకుండానట్లు అయ్యా ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా, ఆ నీళ్లు నాకు ఇస్తానమ్మా, ఇష్టానికే వచ్చానమ్మా. అయితే ఇయ్యయ్యా, ఎందుకు ఆలస్యం చేస్తాం? ఇయ్యయ్యా, 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 ఇస్తానమ్మా, ఇస్తానికే వచ్చానమ్మా, మరి ఇయ్యయ్యా, ఇయ్యయ్యా. అయితే ఏం చేయమంటావు? నేను వెళ్ళి బంగారం తెమ్మంటావా? వద్దమ్మా. వెండి తెమ్మంటావా? వద్దమ్మా. నా పాస్తులు రాసిమ్మంటావా? వద్దమ్మా. మరి బ్యాంక్ అకౌంట్లు రాసిమ్మంటావా? వద్దమ్మా.
బంగారం వద్దంటున్నావు, వెండి వద్దంటున్నావు, ఆస్తిపాస్తులు వద్దంటున్నావు, బ్యాంక్ అకౌంట్స్ వద్దంటున్నావు, ఏమి వద్దంటున్నావు. మరి నేను వెళ్ళి ఏమి తీసుకురావాలయ్యా? ఏమి తీసుకొచ్చి నీకు ఇస్తే ఈ జీవజలాన్ని నాకు ఇస్తావయ్యా? చెప్పయ్యా. నేను వెళ్ళి ఏమి తీసుకురావాలి? అమ్మా నేను వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా. అంతే, ఆవిడ తల వాలిపోయింది, గుండెలు పగిలిపోయాయి, కళ్ళల్లో కన్నీరు జాలువారుతున్నాయి. వెళ్ళమ్మా, ఎందుకలా నిలబడ్డావు? వెళ్ళు, తీసుకురా. నాకు ఒక పెనిమిటి అంటూ లేడు కదా. 2 సంవత్సరాలు ఒకడు ఉంచుకుంటాడు, వాడి శక్తి కొలది. ఒకడు 4 సంవత్సరాలు, ఒకడు 5 సంవత్సరాలు, ఒకడు 10 సంవత్సరాలు అట్లా ఉంచుకుని విడిచిపెడుతూ ఉంటారు. రే స్నేహితులారా, వీడెవరు అర్థం చేసుకోవాలంటే, మన ఆంధ్రదేశంలో పెద్దాపురం ఆయా ప్రాంతాల్లో భోగం కులం స్త్రీలు ఉంటారు. అక్కడ జమీందారులు వాడి శక్తి కొలది ఒకడు ఒక్కొక్కరిని ఉంచుకుంటాడు, ఒక్కొక్క ఫ్యామిలీని. 2 సంవత్సరాలు ఉంచుకుని 4 సంవత్సరాలు ఆడు శక్తి కొలదు. ఆ భోగం కుల స్త్రీకి సంబంధించిన స్త్రీ సమరయ స్త్రీ, వ్యభిచార స్త్రీ, పతిత. అందుకే ఆయన వెళ్ళి నీ పెనిమిటి తీసుకురా అంటే, ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని తీసుకురాను, ఏ పెనిమిటి అంటూ లేడు కదా నాకు. అన్ని కన్నీళ్ళు వస్తాయి. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, ఆ జీవజలాన్ని ఇస్తా. వెళ్ళమ్మా, వెళ్ళు అయ్యా, వెళ్ళమ్మా, వెళ్ళు అయ్యా, వెళ్ళమ్మా, వెళ్ళు. నీకు ఏ పెనిమిటి లేడయ్యా. నీవు సత్యమే చెప్పితివి. నీకిది వరకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు 6వ వాడు. వాడు నీ పెనిమిటి కాదు, నీవు సత్యమే చెప్పితివి. ఒక పతిత, వ్యభిచార స్త్రీ, సంగమ సమాజం చేత వెలివేయబడిన స్త్రీ యేసును కలుసుకుని సత్యం చెప్పింది. మనము ఒకసారి ఆలోచించాలి. యేసును కలుసుకున్న తర్వాత ఒక పతిత, ఒక వ్యభిచార స్త్రీ సత్యాన్ని ఒప్పుకున్నది. నాకు ఏ పెనిమిటి లేడయ్యా. వెంటనే సుప్రభువారు చెప్పాడు, కరెక్ట్, నువ్వు సత్యమే చెప్పితే. నీకు ఇది వరకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6వ వాడు. వాడు నీ పెనిమిటి కాడు, నీవు సత్యమే చెప్పితీవి అన్నాడు. అంతే, ఒక్క ముక్కలో, ఒక్క లైన్లో, ఒక్క వాక్యములో సమరయ స్త్రీ బ్రతుకులు చెప్పేసాడే సుప్రభువారు. అంత ఎదిరిపోయింది ఆవిడ. అరే, ఒక్క వాక్యములో నా జీవితాన్ని చెప్పేశాడు. ఈయన ఒక ప్రవక్తలాగున్నాడే అనుకుని వెంటనే అంది, అయ్యా నీ ఒక ప్రవక్తలాగున్నావు. హల్లెలూయా. నీలో సత్యం ఉంటే, సత్యము కొరకు జీవిస్తే, సత్యాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధాత్మదేవుడు మెట్టుగా క్రీస్తు నీకు బయలుపరుస్తాడు. ఫస్ట్ యూదుడు అంది, ఇప్పుడు ప్రవక్త అంది. హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావయ్యా అంది. చెప్పమన్నట్టు చూసాడు యేసుప్రభు. అయ్యా, మీరు యూదులు, అగ్ర కులస్తులు, ఆ దేవుణ్ణి యెరూషలేములో ఆ బంగారు దేవాలయములోనే ఆరాధించాలంటారు. మరి మేము సమరయులము, వెలివేయబడిన వారము, అంటరాని వారము. మా పితరులేమో ఈ పర్వతము మీద, ఈ కొండ మీద ఆరాధించే స్థాలు అంటారు. అసలు దేవుణ్ణి ఆ దేవాలయంలోన, ఆ గుడిలోన, ఈ కొండ మీద ఎక్కడ ఆరాధించాలయ్యా అంది. ఒక పతిత, సమరయ స్త్రీ, వ్యభిచార స్త్రీ 1వ శతాబ్దంలో అడిగిన గుండెలు పగిలే ప్రశ్న. 21వ శతాబ్దంలో ఉన్న మనకు సవాలు ప్రశ్న. అసలు దేవుణ్ణి ఆ దేవాలయంలోన, ఈ కొండ మీద ఎక్కడ ఆరాధించాలయ్యా? వండర్ఫుల్ క్వశ్చన్. A prostitute woman, outcast woman, question. This 21st century Christianity, not only Christianity, to all the people. అసలు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అంటే, అమ్మా దేవుడు ఆత్మ గనుక
ఆ గుడిలో కాదు, ఈ బడిలో కాదు, ఈ కొండ మీద కాదు, ఈ గుట్ట కింద కాదు, ఈ చెట్టు కింద కాదు, ఈ పుట్ట కింద కాదమ్మా. దేవుడి ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. ఇది ఏ కాలం? క్రీస్తు శకము. ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము క్రీస్తు శకము. సంప్రదాయ సిద్ధాంతాలతో కాదు. ఏ వండర్ఫుల్ క్వశ్చన్, ఏ వండర్ఫుల్ ఆన్సర్. గొప్ప సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. యేసుక్రీస్తు దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. ఇది క్రీస్తు శకము. దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని యేసుక్రీస్తు బయలుపరిచాడు, వెంటనే ఈ సమర స్త్రీ, పతిత వ్యభిచార స్త్రీ, సత్యాన్ని ఒప్పుకున్న స్త్రీ వెంటనే అంటుంది, అయ్యా అది చెప్పమ్మా, క్రీస్తు అనబడిన మెస్సయ్య అనబడిన క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఇటువంటి గొప్ప గొప్ప సత్యాలు మాకు చెప్తాడయ్యా అంది. అంటే వీడెవరు? ఒకసారి ఆలోచించాలి. ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చున్నప్పుడు మాకు ఇటువంటి గొప్ప సత్యాలే చెప్తాడయ్యా అంది. అంటే మెస్సయ్య అనబడిన క్రీస్తు వచ్చున్నప్పుడు అంటే ఆ మెస్సయ్య అనబడిన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసి. హల్లెలూయా. లోకానికి సమాజానికి ఆవిడ ఒక పతిత, ఒక వ్యభిచార స్త్రీ, ఈ సమరయ స్త్రీ. కానీ సత్యం చెప్పింది. యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత తనలోని విశ్వాసమును క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చున్నప్పుడు అంటే ఎదురు చూస్తుంది, ఆ విశ్వాసాన్ని బయలుపరిచింది. అంతే. ఇక్కడ కూడా యేసుప్రభువు వారు నిలబడలేకపోయాడు. ఇది ఒక పతిత వ్యభిచార స్త్రీ, సమరయ స్త్రీ, ఆమెలో ఉన్న సత్యము ప్లస్ ఆమెలో ఉన్న విశ్వాసము, ఎదురు చూస్తున్న విశ్వాసము, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసమును చూసి ఆయన నిలబడలేక తన మానవ రూపాన్ని పక్కన పెట్టి ఒక్కసారి నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మొట్టమొదట యూదుడు అనుకుంది, తర్వాత ప్రవక్తని గ్రహించింది, ఇప్పుడు క్రీస్తును చూస్తుంది. అంతే. ఆమె చేతిలో కడవ పగిలి కింద పడి యేసు కాళ్ళ దగ్గర పగిలిపోయింది. ఖాళీ కడవ, ఖాళీ కొండ అంటే శూన్యముతో నిండిన ఆమె జీవితము పగిలిపోయింది యేసు పాదాల దగ్గర. ఆమెలో ఉన్న సత్యము విశ్వాసము యేసుక్రీస్తును చూడగలిగింది. అంతే. వెంటనే యేసును అంటే జీవజలాన్ని నింపుకొని బర్ర గ్రామంలోకి పరిగెత్తిపోయింది. పరిగెత్తి ఏం చేస్తుంది? ప్రతి తలుపు కొడుతుంది. ముఖ్యంగా తన్ను ఉంచుకొని వదిలేసే ఈ జమీందారుల తలుపులు కొట్టుకుంటూ వెళ్ళింది. అదిరిపోతుంది. అయ్యా తలుపు తీయి, తలుపు తీయి, తలుపు తీయి, తలుపు తీయి. ఒక స్త్రీ తలుపు తీయి అని కొడతామంటుంటే ఆ మిట్ట మధ్యాహ్నం వేళ పాప ఆ స్త్రీలు కంగారు పడుతాయి. ఈ జమీందారుల యొక్క పంచెలు ఊడి పడిపోతున్నాయి. ఆ భార్యలు పాపం, ఒక స్త్రీ పాపం ఏ కష్టం వచ్చిందో తలుపు కొడుతుందో, తీయల్లి తిల్లి ఆ కష్టాన్ని తీర్చు ఎల్లు అని వీళ్ళని భర్తలు తోస్తున్నారు. ఉండరాడు నోర్మై, వాళ్ళ బతుకులు బయటపడతాయి. ఇది పట్టపగలు వచ్చేసింది ఇంటికి అని అనుకుని కంగారు పడుతున్నారు జమ. మొత్తానికి తలుపులన్నీ తట్టి తెరచి గొప్ప సాక్ష్యం చెప్పింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. హల్లెలూయా. తలుపు 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 ప్రతి ఇంటికి తలుపు కొట్టి ఊరంతా సాక్ష్యం ఇచ్చింది. మొత్తం జనం పరిగెత్తుకొచ్చారు యేసుప్రభు దగ్గర. ఊరి బయట ఆ బావి దగ్గర ఉన్నాడు యేసుప్రభు. అందరు పరిగెత్తుకెళ్ళిపోయారు. అయ్యా రా, మా ఊర్లో 4 రోజులు ఉండయ్యా అని ఆయన ఆహ్వానించాడు. ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యములు విని యేసుప్రభు వెళ్ళాడు. 2 days 2 దినాలు ఉన్నాడు.
ఆయన మాటలు విన్నారు అన్నాడు అంతే. ఆయన ఏం మాట్లాడారు అక్కడ రాయలా. ఆయన మాటలు విన్న ఆ ప్రజలు అప్పుడు అంటున్నారు ఆ స్త్రీతో, ఓ అమ్మా, నువ్వు చెప్పినది మట్టుకు చాలు. మా అంతటా మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. గొప్ప సాక్ష్యం. విని తెలుసుకొని నమ్ముచున్నాము. మనం కూడా వినాలి, వాక్యం ద్వారా తెలుసుకోవాలి వ్యక్తిగతముగా, అప్పుడు నమ్మాలి. 3 స్టెప్స్. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. విని తెలుసుకొని నమ్ముచున్నాము. 3 స్టెప్స్. నిజముగా లోకరక్షకుడని. హల్లెలూయా. దేవుడమ్మ దేవుడు, యేసుదేవుడు, దీవెనలిస్తాడమ్మా యేసుదేవుడు. దేవుడమ్మ దేవుడు, యేసుదేవుడు, దేవుడమ్మ దేవుడు, యేసుదేవుడు, దీవెనలిస్తాడమ్మ యేసుదేవుడు, నిండు దీవెనలిస్తాడమ్మ యేసుదేవుడు. నీతి సూర్యుడమ్మ మా యేసుదేవుడు, నీతి సూర్యుడమ్మ మా యేసుదేవుడు, నిత్య జీవమిస్తాడు యేసుదేవుడు, నిత్య సత్య జీవమిస్తాడు యేసుదేవుడు. వచ్చిందో చిన్నది ఆత్మదాహమున్నది, తెచ్చిందో కడవ తాను చంకన పెట్టింది. వచ్చిందో చిన్నది ఆత్మదాహమున్నది, తెచ్చిందో కడవ తాను చంకన పెట్టింది. మాయదారి మనుషులు వెలివేసిన ఆ చిన్నది, బ్రతుకు వెతుకులాటలో చితికి బ్రతుకుతున్నది. మాయదారి మనుషులు వెలివేసిన ఆ చిన్నది, బ్రతుకు వెతుకులాటలో చితికి బ్రతుకుతున్నది. అమ్మ అని యేసు పిలుపు విన్నదా చిన్నది, అమ్మో నన్నేనా అలా పిలచినదనుకున్నది. అమ్మ అను యేసు పిలుపు విన్నదా చిన్నది, అమ్మో నన్నేనా అలా పిలచినదనుకున్నది. అమ్మ నేనిచ్చు నీళ్లు త్రాగే ప్రతివాడమ్మ దప్పిక గొనడన్నాడు యేసుదేవుడమ్మ. అమ్మ నేనిచ్చు నీళ్లు త్రాగే ప్రతివాడమ్మ దప్పిక గొనడన్నాడు యేసుదేవుడు. అయ్యా ఆ నీళ్ళు నాకిమ్మన్నది చిన్నది, అయితే నీ పెనిమిటిని పిలవమన్నాడు యేసు. అయ్యా ఆ నీళ్ళు నాకిమ్మన్నది చిన్నది, అయితే నీ పెనిమిటిని పిలవమన్నాడు యేసు. అంతే ఆ యేసు మాట గుండెను గుచ్చింది. తందన తాన తానే తందనానా. అంతే ఆ చిన్నదేమో కడవ విడిచిపెట్టింది. తందన తాన తానే తందనానా. యేసులోన దేవుణ్ణి కలుసుకున్నది, కన్నీళ్లతో తప్పులన్నీ కడుగుకొన్నది, గుండె నిండా జీవజలం నింపుకొన్నది. గొంతెత్తి యేసు రక్షకుడని సాక్ష్యమిచ్చింది, గుండె నిండా జీవజలం నింపుకొన్నది. గొంతెత్తి యేసు రక్షకుడని సాక్ష్యమిచ్చింది.
నిత్య జీవజలం మనకు కావాలంటే, నిత్య జీవజలం మనకు కావాలంటే పాపపు బ్రతుకు కడవ విడిచిపెట్టాలమ్మో, పాపపు బ్రతుకు కడవ విడిచి పెట్టాలయ్యా. దేవుడమ్మ దేవుడు యేసు దేవుడు, దేవుడమ్మ దేవుడు యేసు దేవుడు, దీవెనలిస్తాడమ్మా యేసు దేవుడు, నిండు దీవెనలిస్తాడమ్మా యేసు దేవుడు. నీతి సూర్యుడమ్మ మా యేసు దేవుడు, నీతి సూర్యుడమ్మ మా యేసు దేవుడు, నిత్య జీవమిస్తాడు యేసు దేవుడు, నిత్య సత్య జీవమిస్తాడు యేసు దేవుడు. పరిశుద్ధాత్మదేవుడు వాక్యమును సాక్ష్యమును మనందరి ఆత్మలలో యేసు నామ మహిమార్థమై ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి.